రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రభల తీర్థం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు వస్తే అక్కడ పండుగ వాతావరణమే వేరు. సుమారు 4 శతాబ్దాల చరిత్ర గల జగ్గన్నతోట ప్రభల తీర్థం ఆ ప్రాంతానికే వన్నె తెచ్చే ఆధ్యాత్మిక ఉత్సవం. వాస్తవానికి తెలుగునాట సంక్రాంతి అంటేనే పెద్ద సంబరం. అందులోనూ కోనసీమ సంక్రాంతి అంటే అదో వైభవం. పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య కనుమ నాడు జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం కేవలం ఒక ఉత్సవం కాదు, అదొక ఆధ్యాత్మిక ప్రభంజనం. 4 శతాబ్దాల చరిత్ర, ఏకాదశ రుద్రుల సమాగమం, సాహసోపేతమైన ప్రభల ప్రయాణం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా కోనసీమ ప్రాంతంలో జరుపుకునే ప్రభల తీర్థం ఒక ప్రత్యేక ముద్రను కలిగి ఉంది. సుమారు 4 శతాబ్దాల నుంచి అప్రతిహతంగా సాగుతున్న ఈ ఆచారం తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక వైభవానికి నిదర్శనం. ముఖ్యంగా దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలువబడే ఈ ప్రాంతంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ కనుమనాడు అంగరంగ వైభవంగా ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఈ తీర్థానికి వేదికైన జగ్గన్న తోట వెనుక విఠల జగ్గన్న అనే పండితుడి త్యాగముంది. ఆయన భక్తికి మెచ్చిన రాజు బహుకరించిన భూమిని లోక కళ్యాణం కోసం ఈ తీర్థానికి కేటాయించారు. దేవుడి గుడిలో విగ్రహంలా ఉండిపోవడం కంటే ప్రకృతి ఒడిలోకి వచ్చి భక్తులతో ఈశ్వరత్వం అమేకం కావాలనే గొప్ప ఆశయం ఇందులో కనిపిస్తుంది. నా పేరు శ్రీపాద వెంకటరమణ అండి, గంగళూరు అగ్రహారం. ఇది ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థం 450 సంవత్సరాల పైబడి ఈ తీర్థం జరుగుతుందండి. ఈ తీర్థానికి ఏకాశరుద్రులు కొలువే వస్తూ ఉంటారు. దాంట్లో మాది గంగళూరు అగ్రహారం ఉమా పార్వతీ వీరేశ్వర స్వామి అండి. దానికి సర్వేశ్వర రుద్రుడు 9వ రుద్రుడు అండి. ఈ తీర్థానికి మేము చాలా కృషి చేస్తున్నాం. ఈ ప్రభని నేను 40 సంవత్సరాల నుంచి కడుతూ ఉంటానండి, మా శివకేశ్వర సభ్యులతో సహా కలిపి. ఈ తీర్థంలో మేము దక్షిణాది పీఠమైన శృంగేరి పీఠాధిపతిని కూడా మేము కలిసాం. ఆయన కూడా మాకు ప్రశంసాపత్రం అన్ని ఇచ్చారు. జగ్గన్న తోట అనేది కేవలం ఒక కొబ్బరి తోట మాత్రమే కాదు, అది కనుమనాడు కైలాసంగా మారుతోంది. ఇక్కడ ఏ దేవుడికి శాశ్వత ఆలయం ఉండదు, కానీ 11 గ్రామాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ఏకాదశ రుద్రుల సమాగమం భక్తుల పాలిట ఒక దివ్యమైన అనుభూతిని మిగిలిస్తుంది. కోనసీమలోని అంబాజీపేట, కొత్తపేట వంటి మండలాల ప్రజలకు ఇది కేవలం ఉత్సవం కాదు, వారి జీవన శైలిలో ఒక భాగం. భక్తులు తమ ఇళ్లను రంగురంగుల రంగవల్లులతో, ధాన్యపు కుచ్చులతో అలంకరించి ఈ తీర్థం కోసం ఏడాది పొడవునా వేచి చూస్తారు. శ్రీ గణేశాజనమః. మాది గంగళూరు అగ్రహారం గ్రామము. శ్రీ పార్వతీ వీరేశ్వర స్వామివారు మా యొక్క స్వామివారు. ఏకాదశ రుద్రుల్లో 9వ రుద్రుడు మా వీరేశ్వర స్వామివారు. నా పేరు చంద్రమౌళి సూర్యకామేష్. నేను ఈ శివాలయం యొక్క అర్చకులనండి. సుమారుగా 476 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని గతంలో ప్రధానమంత్రి మోడీ గారికి మా శివకేశ్వర యూత్ వారు లేఖ రాయడం ద్వారా ఈ యొక్క ప్రస్థానం మొదలైంది. ఆ యొక్క లేఖకి ఆయన సమాధానంగా ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా 11 మంది రుద్రులు కూడా ఒకే చోట సమావేశమయ్యి ఈ యొక్క తీర్థాన్ని నిర్వహించడం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నారని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. అలాగే శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు ఆయన ఆశీస్సులతో కూడా ఆయనకు కూడా ఈ చరిత్ర గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే కంచికామకోటి పీఠాధిపతులకు కూడా దీని యొక్క చరిత్రని, దీని ప్రాశస్యాన్ని కూడా వివరించడం జరిగింది. అలాగే రిపబ్లిక్ డే పీరియడ్లో కూడా ఈ యొక్క శకట రూపంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క ప్రభల నమూనాని చూపించడం జరిగింది. జగ్గన్న తోట ప్రభల తీర్థం అనే పేరు రావడానికి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే అసాధారణ మేధావి ఉండేవారు. ఆయన నిత్యం కౌశిక నదిలో స్నానం చేసి వటవృక్షం కింద పూజలు ముగించుకొని భోజనం చేసేవారు. అయితే ఆయన అమ్మవారిని మైలపరుస్తున్నాడని స్థానికులు రాజుకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేసిన రాజు జగ్గన్న పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ మర్రి చెట్టుతో పాటు చుట్టుపక్కల 400 ఎకరాల భూమిని ఆయనకు బహుమానంగా ఇచ్చారు. ప్రజల ఫిర్యాదు వల్లే తనకు ఆ భూమి లభించిందని భావించిన జగ్గన్న వారి కోసమే ఈ తీర్థాన్ని ప్రారంభించారు. భగవంతుడికి విలాసవంతమైన గుళ్ళు అవసరం లేదని ఆయన నమ్మారు. దేవుడు నిరాకారుడని, మైలా మాపులు ఆయనకు అంటవని చాటి చెప్పడమే ఈ తీర్థం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. సుమారుగా 450 సంవత్సరాల క్రితం జగ్గన్న మహారాజు అనేటువంటి వ్యక్తి
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఏకాదశి రుద్రులందరినీ ఒక చోట చేర్చి ఒక తీర్థం కింద ఏర్పాటు చేయడం అనేటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తించడం. ఆ తర్వాత జగన్ మహారాజ్ తర్వాత ఆ రోజు అంతా కూడా యువత, భక్తకోటి, గ్రామస్తులు అందరూ కూడా చక్కగా దీన్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏకాదశి రుద్రులో గంగలకుర్తి అగ్రహారం, గంగలకుర్రు, పాలగుమ్మి, మొసలపల్లి, పెదపూడి, పుల్లేటికుర్రు, లోపల ఉన్నటువంటి వ్యాఘ్రేశ్వరం, ఆ పక్కన ఉన్నటువంటి ఈరుసుమండ, ముక్కాముల, ఒక్కలంక, నేదునూరు, ఈ 11 గ్రామాల నుంచి వచ్చేటువంటి ఈ 11 గ్రామాల నుంచి వచ్చేటువంటి ఏకాదశి రుద్రులు తీర్థంలోకి రావడం జరుగుతుంది. భక్తులే స్వయంగా ప్రభలపై దేవుణ్ణి మోసుకువచ్చేలా ఈ ఆచారానికి పునాది పడింది. నేటికి జగ్గన్న తోటలో ఎలాంటి ఆలయం కానీ విగ్రహ చిహ్నాలు కానీ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరి తోటలో ప్రకృతి ఒడిలో ఈ ఉత్సవం జరుగుతుంది. రైతులు నమ్మే భూమండపంలో జరిగే ఈ ప్రకృతి వేడుక ఒక ఆధ్యాత్మిక విప్లవంగా నిలిచిపోయింది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక మహోన్నత ఆశయానికి ప్రతిరూపం.